హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను ప్రణయ్. అయితే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా పలు కీలకమైనటువంటి అంశాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా శబరిమల అయ్యప్ప స్వాములపై దాడులు, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసినటువంటి పలు వ్యాఖ్యలు, అదేవిధంగా అధికారంలోకి రావడం కోసం 6 గ్యారెంటీలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, 2 ఏళ్లలో చేసిందెంత, చెయ్యాల్సిందెంత, వీటన్నిటికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటుగా బీజేపీ నేత రాము యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి రీసెంట్గా చేసినటువంటి ఒక వ్యాఖ్య, ఒక బీజేపీ నాయకుడిగా కాకుండా ఒక హిందూవాదిగా, ఒక హిందుత్వవాదిగా మీరు దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? హిందూ దేవుళ్ళ పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్య తీవ్రంగా దుమారం రేగుతూ ఉన్నది. ఒకవైపు అదే వేదిక పైన ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వెక్కిలిపాటి నవ్వులను కూడా మనం చూసాం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చప్పట్లతోటి దాన్ని ఆమోదించడం అనేది సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 3 పూటలు అన్నం తిన్నోడు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అదేవిధంగా రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం స్థానంలో ఉండి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఈ అంశాన్ని మనం 2 రకాలుగా చూడవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల సమయంలో ఎప్పుడు కొత్త అంశం వెలుగులోకి వచ్చి ప్రజా వ్యతిరేకత వచ్చే క్రమంలో వారు ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ మనుగడనే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదు. ఇలా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని హామీ ఇచ్చిన ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ని ఎట్లా కప్పిపుచ్చాలా? ఇలా గ్రామాలలో ప్రతి ఇంట్లో సుమారుగా 400 నుంచి 500 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వివిధ పాఠశాలలో కావచ్చు, అదేవిధంగా జూనియర్ కాలేజీలో కావచ్చు, డిగ్రీ కాలేజీలో కావచ్చు, పీజీలు కావచ్చు. ఇలాంటి వాళ్లకు బకాయిలు చెల్లించలేదని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పితే ఎక్కడ మాకు పుట్టగతులు లేకుండా గ్రామాలలో పోతామని ఒక అనుమానంతో ఇది ఒక సబ్జెక్టుని డైవర్ట్ చేశారు. అంటే ఎవరికి ఏది రాజకీయంగా లబ్ధి జరగాలన్నా వాడు హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అది అతి బాధాకరమైనది. అంటే హిందువులంతా చులకన భావంతో ఉన్నారా? అరే, అన్ని పార్టీల రాజకీయాల పార్టీలో ఉన్న అందరు హిందువులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గత ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలా వక్రీకరించి మాట్లాడితే అదే హిందువులు ఇవాళ బొందబెట్టిన పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళకు పుట్టగతులు లేకుండా పోయినాయి. అయితే ఇదే రేవంత్ రెడ్డి ఈ నకిలీ సర్కార్, ఈ నకిలీ గాంధీలా సర్కార్ ఏదైతే ఉందో ఈరోజు హిందువులను టార్గెట్, మీకు దమ్ము ధైర్యం ఉంటే ముస్లింలు ఎందుకు టార్గెట్ చేస్తలేరు? అయితే ఈరోజు జుబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మనం గత నెలలో చూసినాం, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అందుకే ఈ రేవంత్ ఉద్దీన్ హిందువుల మీద చేసిన వ్యాఖ్యలను బహిర్గతంగా క్షమాపణ కోరకపోతే ఈరోజు గ్రామాలలో, దయచేసి గుర్తుపెట్టుకోండి తెలుగు రాష్ట్ర ప్రజలు, గ్రామాలలో రేవంత్ రెడ్డిని బొందబెట్టాల్సిన అవసరం ప్రతి హిందువుకు ఉంది. మీకు రాజకీయాలు చేయాలంటే చేయండి, కానీ మన ధర్మం మీద, మన సంస్కృతి మీద, మన సిద్ధాంతం మీద ఎప్పుడైనా ఎవడ దాడి తీస్తే వాడిని బలంగా దాడి తీయాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఇట్లాంటి దాడులు మనం తిరిగి దాడి చేయకపోతే ప్రతి ఓడు దీన్ని ఆసరగా తీసుకొని హిందుత్వం టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఏ రాజకీయ పార్టీ నేతైనా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. సో దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటి అని అంటే, కనే విని ఎరగని రీతిలో సమ్మక్క సారలమ్మలకు సంబంధించి ఒక వీరనారులుగా చరిత్ర ఉన్నది. ఓరుగల్లులో గణనీయమైనటువంటి చరిత్ర ఉన్నది. గతంలో మనం చూస్తే రాణి రుద్రమాదేవి వెళ్ళినటువంటి ప్రాంతం ఓరుగల్లు. అంటే అలాంటి ఓరుగల్లు ప్రాంతానికి సంబంధించి వీరనారులుగా ఆదివాసుల బిడ్డలుగా ఉన్నటువంటి ఈ యొక్క సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి మాలలు కూడా వేసుకోవాలి అని ఒక వర్షన్ను జనాలలోకి తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసిండు. దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి అసలు ఏం చెప్పాలనుకుంటున్నా? హిందువుల మధ్యలో చిచ్చు పెట్టాలనుకుంటున్నా? హిందువుల సంస్కృతి మీద దాడి చేయాలనుకుంటున్నా? లేకపోతే రాహుల్ గాంధీ యొక్క
మోడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుండా, లేకపోతే సోనియా గాంధీని మెప్పుకొంద కోసం పని చేస్తుండా అర్థం కావట్లేదు. కానీ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసుకోండి. మీరు ప్రభుత్వాన్ని నడిపే దమ్ము ధైర్యం లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో వండుకోండి. కానీ మీ ప్రభుత్వానికి ఎప్పుడు ఆపద వచ్చినా, లేకపోతే ధర్మం మీదనో లేకపోతే సిద్ధాంతం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారో అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సమ్మక్క సారలక్క లేదు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర సమ్మక్క సారలమ్మ. ఈ ఐందవ సామ్రాజ్యమే అన్ని నమ్మకాలపైన ఆధారపడి ఉంటుంది. చెట్టును మొక్కుతాం, పుట్టను మొక్కుతాం, ఆవును మొక్కుతాం, భూమిని మొక్కుతాం, పంట పొలాన్ని మొక్కుతాం, మేము ఆకాశాన్ని మొక్కుతాం, నీరుని మొక్కుతాం, అగ్నిని కూడా మొక్కుతాం. అరే నువ్వేంద్రా మాకు, మేము ఎవరిని మొక్కాలి ఎవరిని మొక్కొద్దని మాకు తెలుసు. నువ్వు కొత్తగా నేర్పితే రేవంత్ రెడ్డి లేకపోతే రేవంతుద్దీన్ చెప్తే మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంఐఎం కనుసైగల్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అతి బాధాకరమైన విషయం అని భావిస్తాను. ఎంఐఎంకి సంబంధించినటువంటి కనుసంధాలలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటున్నారు. కానీ గతంలో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఏదైతే రాహుల్ చెప్పిందే బీహార్ ఎన్నికల్లో జరిగింది. బీజేపీ కంప్లీట్ ఓట్ ట్యాంపరింగ్ చేసింది. ఓట్ ట్యాంపరింగ్ చేయడం వల్లే బీహార్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు అంకితమైంది అనేది విపరీతంగా కాంగ్రెస్ నాయకులు ట్రోల్ చేస్తున్నారు ఆఫ్టర్ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత. అంటే ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, బీజేపీ పార్టీ గెలవలే. మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు, బీజేపీ పార్టీ గెలిస్తేనో ట్యాంపరింగ్ అయినట్టు. మరి ఈ దేశంలో 3 రాష్ట్రాలను అధికారకు వచ్చింది, తెలంగాణలో, కర్ణాటకలో, హర్యానాలో. 3 రాష్ట్రాల్లో ట్యాంపరింగ్ చేసిందని రాహుల్ గాంధీ ప్రమాణం చేసి చెప్పగలుగుతాడా? అంటే వీళ్ళు మనం చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము ప్రజలు నవ్వుతా ఉన్నారు. రాహుల్ గాంధీకి అసలు దిశాదశ లేని నాయకుడు, కేవలము గోల్డెన్ స్పూన్తో పుట్టిండు. ప్రజా సమస్యలు తెలియదు, గ్రామాలలో ఎలాంటి వాతావరణం ఉంటుంది, దేశంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు, లేకపోతే విద్యా వైద్యం వాటిపైన కాదు. ఎంతసేపు రాహుల్ గాంధీ యొక్క ఒక ఆలోచన విధానాన్ని ప్రధానమంత్రి కావాలి. ఇంకా భవిష్యత్తులో 100 సంవత్సరాలైనా రాహుల్ గాంధీ యొక్క కుటుంబం నుంచి ఎవరు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. అది రాసి పెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అక్కడక్కడ కూడా ఎందుకు ప్రాంతీయవాదంలో కొన్ని అంశాలు ఉన్నాయి, ప్రాంతాలలో కొన్ని మార్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ 2-3 రాష్ట్రాల అధికారం ఉంది. ఇట్లాంటి వంకర మాటలు మాట్లాడిన దేశంలో 3 రాష్ట్రాలకు పరిమితం చేశారు మిమ్మల్ని. భవిష్యత్తులో 3 రాష్ట్రాలు కాదుగా 3 అసెంబ్లీ స్థానాలు కూడా మీరు ఉండరనేది హెచ్చరిస్తా ఉన్నాం. ఎస్, బట్ మీరు అన్నారు 3 తరాలు కాదు కదా మళ్ళీ అధికారంలోకి కూడా రాదు అన్నటువంటి పాయింట్ తీస్తే, బట్ రేవంత్ రెడ్డి మాత్రం ఒక మాట చెప్తా ఉన్నాడు, ఇంకో 10 ఏళ్ల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేనే ఉండబోతా ఉన్నాను. మోరోవర్ తెలంగాణ రాష్ట్రానికి చరిత్రలో నిలబడ్డ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2వ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటారు అని చెప్పేసి పాఠ్య పుస్తకాలలో కూడా వస్తాయని చెప్పేసి చెప్పినటువంటి మాటకు మీరేమంటారు? అండ్ దాంతోపాటుగా విజన్ 2047 అని ఏదో సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి కంప్లీట్గా చేద్దాము, విజన్ 2047తో డెవలప్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి అసలు విజన్ 2047 వరకు రేవంత్ సర్కార్ అసలు అధికారంలో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే రేవంత్ సర్కార్పై జనాలలో వ్యతిరేకత ఉన్నదని చెప్పేసి అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 2 కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. వాస్తవానికి 2047 విజన్ ఆయన ఆస్తులు పెంచుకోవడం కోసమా, లేదనుకుంటే అధికారాన్ని సాధించడం కోసమా? అంటే 2047 అనేది రేవంత్ రెడ్డి యొక్క సంకల్పం కాదు, శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని రేవంత్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి హిందీ రాదు కదా, సో దాన్ని కాపీ పేస్ట్ చేయడం రేవంత్ రెడ్డి యొక్క మొదటి నుంచి అది పరంపరగా కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం ఏదైతే 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కొండల్లో, కోనల్లో, పల్లెల్లో, ఆదివాసీ గుండెల్లో నరేంద్ర మోడీ గారు బలమైన ముద్ర వేసుకున్నాడు. ఆ ముద్రని చెడపడం రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అయ్యా లేకపోతే ముత్తాతలు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మళ్ళీ పూర్వం ఉన్న నెహ్రూ కూడా మళ్ళీ పుట్టొచ్చినా కూడా ఈ దేశ యొక్క చరిత్రని మళ్ళీ కూడా వీళ్ళు ఏం చేయలేరు. గత 75 సంవత్సరాల్లో వీళ్ళు చేయండి నరేంద్ర మోడీ గారి పాలనలో ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ మాటలు దేశంలో ఎవడు వినడానికి సిద్ధంగా లేడు. ఎస్, బీసీలకు సంబంధించిన 42% సంబంధించిన అంశంలో 42% రిజర్వేషన్ పెట్టిన తర్వాత మేము ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదం పలికించినాం. దాని తర్వాత అటు క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ బీజేపీ చెప్పినట్టుగా
వింటూ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసింది. ఎన్నికల ముందు మాత్రం బీజేపీ కంప్లీట్గా బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలకు పెద్దపీఠం వేస్తామని చెప్పినటువంటి బీజేపీ ఈరోజు బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు పార్లమెంట్లో ఆమోదం ఇవ్వలేకపోయింది అనేటువంటి అంశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందంటే కేజీ బియ్యం వండి 1,00,000 మందికి వడ్డీద్దాం అనే ప్రయత్నం చేస్తాడు. అది సాధ్యపడదని తెలిసిన అంశాన్ని, చట్టపరంగా సాధ్యపడదని తెలిసిన విషయాన్ని, ఆయన దమ్ము ధైర్యం ఆయన ప్రభుత్వం కేంద్రంలో లేదని తెలిసి ఇలాంటి అంటే ఏ రకంగా బీజేపీని డిఫేమ్ చేయాలనే దాంట్లో రేవంత్ రెడ్డి గారి సర్కారు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఏదైతే అసాధ్యమో అలాంటి అంశాలనే వాళ్ళు ఎన్నికల ముందు వేసుకుంటారు. రాష్ట్రానికి ఒక మాట మాట్లాడతారు, రాష్ట్రానికి ఒక బాట నడుస్తారు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మొదటి నుంచి. కాబట్టి ఇలా 42% కాదు, పూర్వం ఉన్న 23% కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు గణాంకాలు చెప్తున్న 17%కి ఇలా బీసీలకు అవకాశాలు ఇచ్చారు గ్రామ పంచాయతీలలో. ఎందుకంటే వీళ్ళు రేవంత్ రెడ్డి అసెంబ్లీ వాళ్ళు ఎన్నికల కంటే ముందే రేవంత్ రెడ్డి ఒక రెడ్డి సంఘంలో రేవంత్ రెడ్డి చెప్పిండు ఇవాళ గ్రామాల్లో రెడ్లు లేనిది గ్రామాల్లో రాజకీయం లేదని. అడగాని కూడా రెడ్డి అనే ఒక ముసుగులో లేకపోతే రెడ్డి సంఘం అనే ముసుగులో రేవంత్ రెడ్డికి ఒళ్ళంతా రెడ్డి విషయం తప్ప ఇంకోటి లేదు. అలాంటి వాడు బీసీలకు న్యాయం చేస్తాడన్నది మనము నమ్మడం మన బుద్ధి తక్కువ. కాబట్టి రేవంత్ రెడ్డి వల్ల కాదుగా, రేవంత్ రెడ్డి ఇంకొక 10 తాతలు దిగొచ్చినా 42% ఆయన కాదు, సమయం వస్తే బీసీలే దాన్ని సాధించుకుంటారు. రేవంత్ రెడ్డి యొక్క కనసాయిగల్లో ఇదేం జరగదు. రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు 420 హామీలతోనే అధికారంలోకి వచ్చింది. దాదాపు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ సభలు, సమావేశాలు, బహిరంగ సభలు పెట్టి ప్రజల్ని ఒక చైతన్య తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పెట్టిండు. అప్పట్లో తెలంగాణ ధూమ్ధామ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి ప్రజలందరినీ చైతన్యం చేస్తా అని చెప్పేసి చైతన్యపరమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అట్లనే 6 సభలు 6 గ్యారెంటీలు, ఈ 6 సభలు 6 గ్యారెంటీలతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక 2 అంశాల గురించి ఈరోజు మనం చర్చిస్తే, ఒకటి ఉచిత కరెంటు, 2 ఉచిత బస్. ఈ రెండింటికి సంబంధించి మాట్లాడమంటే ఏం చెప్తారు మీరు? 6 గ్యారెంటీలు 420 మోసాలు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అవలిస్తున్న తీరు చూస్తూ ఉంటే జనాలు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇలా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేస్తా అని ఈరోజు అశోక్ నగర్ లైబ్రరీ వేదికగా వాళ్ళే చెప్పిపోయినారు రాహుల్ గాంధీ. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, మరి క్యాలెండర్ దొరుకుతలేదా, మరి క్యాలెండర్ రాయడానికి వాళ్ళకి సమయం దొరుకుతలేదా ఆలోచించాల్సిన. అదేవిధంగా మీరు చెప్పినారు ఇప్పుడు ఉచిత బస్సు ఏదైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో మహిళలకు ఉచితంగా వస్తుందన్నది ఒక నిజమైతే, మరో అబద్ధం ఏంటంటే 100 రూపాయలు ఉన్న బస్ ఛార్జ్ ఈరోజు 220 రూపాయలు అయింది. అంటే ఒక చేతి గుండా ఇస్తూనే ఒక చేతి గుండా తీసుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. అందుకే దాని గుర్తే చేతి గుర్తు. రెండో విషయం ఏంటంటే కరెంట్ సబ్ ఛార్జీలే కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్టుల మీద అతి భారం పడుతూ ఉంది. సామాన్యులకు న్యాయం చేస్తూనే 200 యూనిట్లు అంటే 100%లో 5 నుంచి 10% ఉన్న జనాలకు ఉచిత కరెంట్ ఇస్తూనే 200 యూనిట్ల పేర్లతోటి, సో దానికి డబల్గా 200 యూనిట్లు ఇక్కడ ఇస్తూ అక్కడ 200% మళ్ళా వసూలు చేస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఎవడు కూడా సంతృప్తిగా లేడు. ఇవాళ ముసలోళ్ళని కూడా మోసం చేసిండు గ్రామాలలో. వాళ్లకు ఏదైతే పెన్షన్ ఆసరా పెన్షన్ ఇస్తా ఉన్నారు, 4,000 ఇస్తా అన్నారు, 4,000గా 400 కూడా దిక్కులేని పరిస్థితి ఈరోజు. కాబట్టి ప్రతిదీ మోసమే. ఒక్కటి కూడా వీళ్ళు సాధ్యపడే అంశాలపైన వీళ్ళు ప్రమాణం చేయరు. అన్ని అబద్ధాలు. కాంగ్రెస్ అంటేనే అబద్ధం. కాంగ్రెస్ అంటేనే చాలా మందిని మోసం చేసిన ప్రభుత్వం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మొట్టమొదటిగా మోసం చేసిన ప్రభుత్వం, Group 2, Group 1 నోటిఫికేషన్లో కూడా మోసం చేసిన ప్రభుత్వం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్మే ప్రసక్తి లేదు. ఈ 27 మున్సిపాలిటీలు ఏవైతే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఇంతవరకు అవుటర్లో ఉన్నటువంటి అంటే అవుటర్కి సరౌండింగ్స్లో కానీ చుట్టూరంగా ఉన్నటువంటి ఈ 27 మున్సిపాలిటీలు తీసుకెళ్ళి ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇంక్లూడ్ చేయడం అనేది కొందరు స్వాగతిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు, మరికొందరు ఇది కావాలనే రేవంత్ రెడ్డి పైసలు సంపాదించుకోవడం కోసమే కేవలం ఒక ప్లాన్ ప్రకారం ఇంక్లూడ్ చేసిండు అనేది కూడా ఒక వర్షన్ నడుస్తుంది. సో మీకు సంబంధించిన వర్షన్ ఏమనుకుంటున్నది? అంటే రేవంత్ రెడ్డి ఇంకొక అంశాన్ని, లేటెస్ట్ అంశాన్ని చూస్తే బాధ అవుతుంది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో ఉన్న
మూసీ కాల్వను ప్రక్షాళన చేస్తాని కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పుడే సంపాదించాడు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్గా ప్రకటిస్తే 2 అంశాలుగా దీన్ని చూడొచ్చు. ఒకటి, గ్రేటర్ హైదరాబాద్ అవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి రాష్ట్రం లేకపోతే హైదరాబాద్ కేంద్రాన్ని అభివృద్ధి చేయొచ్చు అనేది ఒక భాగం అయితే, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి యొక్క కుటుంబానికి అధిక లాభం జరుగుతుంది మరొక వాదన. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి రాష్ట్రం ప్రజలకు ఏం చేసిండో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి యొక్క కుటుంబం మాత్రం చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క భూమి మీద కన్నేసి ఎక్కడ ఖాళీ భూములున్నా ఖాళీ స్థలాలున్నా వివాదంలో ఉన్న స్థలాలను సంపాదించింది మాత్రం వాస్తవం. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పేరు మీద ఈరోజు ఇండస్ట్రియలిస్టుల మీద పెట్టుబడిదారుల దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు అప్పుడే వాళ్ళు లబ్ధి పొందిరనేది ప్రజల వాదన. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్గా రూపాంతరం చెందడం వల్ల ప్రజలకు సౌకర్యాలు వస్తాయన్నది ఎంత నిజమో, రేవంత్ రెడ్డి గారు అంతే మోసం చేస్తారన్నది కూడా అంతే నిజం. కాబట్టి ఇప్పుడు జనాలు స్మార్ట్ సిటీ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో గ్రేటర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీగా ఫండ్స్ రావాలి. లేదా ఉప్పల్ ఇప్పుడు ఫ్లైఓవర్ చూసినట్లయితే ఈ ఫ్లైఓవర్లో కూడా గ్రాంటింగ్ మ్యాచ్ కాకనే ఇప్పటివరకు పెండింగ్ ఉంది. సో ఏమన్నంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పసుపు కుంకుమ చల్లి అక్కడక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తారంటే, అంటే మేము ఇచ్చిన నిధులకు ఇప్పటివరకు మీరు రిప్లై గ్రాంటింగ్ చేయనప్పుడు మీకు పనులు వేగవంతంగా ఎట్లా జరుగుతాయని మనం ఒకసారి ఆలోచించాలి. నిన్న లేటెస్ట్కు సంబంధించి ఒక అంశాన్ని మనం చర్చిస్తే, టిన్మార్ మల్లన్న ఆఫీస్ ఎదుట ఒక యువకుడు నిన్న 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఆత్మహత్య ప్రయత్నం చేసి కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు దాదాపు బీసీలలో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కావచ్చు, పార్టీ పరంగానైనా చేస్తుంది కావచ్చు అని ఒక నమ్మకం ఉంది. కానీ దాని లిమిట్స్ వచ్చేసి 17% వరకు, అంటే గతంలో ఉన్నటువంటి లిమిట్స్నే ఉంచింది. సో దీన్ని ఇప్పుడు కంప్లీట్గా 42% చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఈ రానున్న 3 ఏళ్లలో ఎట్లాగూ లేదు. తర్వాత బీజేపీ అయినా దీనిపైన స్పెషల్ ఫోకస్ చేసేటువంటి అవకాశాలు చేస్తుందా? ఆల్రెడీ బీజేపీ పార్టీ గత 2023 అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఈ రాష్ట్రంలో బీసీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని కేంద్ర నాయకత్వం ఇక్కడ చెప్పిన సందర్భం తెలుగు రాష్ట్రాలు. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎట్లా ఉంటారంటే, మేము బీసీకి ఒక ఆయన ఆల్రెడీ ఎస్సీని సీఎం చేస్తా అని ఆయన సీఎం అయిండు, అట్లా మోసం చేసిండు. ఈయన బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని ఈయన మంత్రులు ఈయన భద్రంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ బీజేపీ ఎప్పుడు కూడా బీజేపీ యొక్క మొత్తం మనుగడలు కూడా ఎక్కడ కూడా పలానా వ్యక్తిని మేము ఇది చేస్తామని ఎప్పుడు చెప్పరు. ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రకటిస్తారు తప్ప రాజకీయ లబ్ధి కోసం కొన్ని వర్గాలని అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క మాట అబద్ధాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా తీర్మార్ మల్లన్న విషయం కూడా కాంగ్రెస్ పార్టీకి మరో బీటింగ్ తీర్మార్ మల్లన్న. ఎందుకంటే డైవర్షన్ చేయాలంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో జరుగుతుంది. తీర్మార్ మల్లన్న వాదన ఒకప్పుడు ఉద్యమం చేసినప్పుడు నమ్మిరు, కానీ జనాలు ఈరోజు నమ్మే పరిస్థితులు లేరు. తీర్మార్ మల్లన్న నిలకడలేని వ్యక్తిగా ఆల్రెడీ బీసీలు గుర్తించారు. అంటే ఎవరు ఒక్క మెప్పు కోసమే తీర్మార్ మల్లన్న పనిచేస్తాడు, తీర్మార్ మల్లన్న స్వలాభం కోసమే పనిచేస్తారని తెలుగు ప్రజలు వారిని ఎప్పుడో గుర్తించారు. కాబట్టి తీర్మార్ మల్లన్న 42% కోసం పోరాడడా నిరూపించుకోవాల్సిన అవసరము భవిష్యత్తులో ప్రజలు గుర్తిస్తారు అని. గతంలో కేసీఆర్ కోకాపేట ల్యాండ్స్కి సంబంధించిన అంశంలో 100 కోట్లకు ఎకరం వేలం వేస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం దీన్ని కేసీఆర్ భూములు అమ్ముకుంటా ఉన్నాడు, కంప్లీట్గా తాకట్లు పెడతా ఉన్నాడు అని చెప్పేసి ప్రచారాలు చేసేది. కానీ ఈరోజు అదే కోకాపేటకు సంబంధించి 8 ఎకరాలను, 1 ఎకరాన్ని దాదాపు 1 కోటి రూపాయలకు, అంటే 130 కోట్లకు ఎకరం చొప్పున అమ్మేటువంటి ప్రయత్నం, వేలం వేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తూ ఉంది. సో దాంతోపాటుగా జీవో నంబర్ 27ను రద్దు చేయాలని కిషన్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సో భూ దందాకు తెరదీసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో అప్పులకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ చేస్తే ఈరోజు భూదందాకు కేర్ ఆఫ్ అడ్రస్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారిండు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి యొక్క డెవలప్మెంటే బేస్డ్ ఆన్ ద రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి ప్రజాపాలన లేకపోతే రేవంత్ రెడ్డి యొక్క ప్రజల సమస్యలపైన పోరాడేదానికంటే రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన ఎల్లవేళలా
భూముల యొక్క విలువలు, భూములను ఏ విధంగా కొనుగోలు చేయాలి, దానికి ఒక మినిస్ట్రీ కూడా అవసరమైతే అలా తమ్మునికి ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్న భూములు దోచుకోవడం కోసం రేవంత్ రెడ్డి యొక్క సర్కార్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇలా గత వచ్చే నెలలో, ఐ థింక్ ఈ నెలలోనే అనుకుంటా, 9వ తారీఖు ఏదో విజయోత్సవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇండ్లు ఇవ్వలేదు, ఇండ్లు గులగొట్టినందుకు విజయోత్సవాలు చేసుకుంటారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు తీసేసినందుకు విజయోత్సవాలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు క్యాలెండర్ ఇవ్వలేదు, విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు 10,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్ అండ్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ పేరు మీద బకాయిలు అనేది విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇలా గ్రేటర్ పరిధిలో ఉన్న భూములన్నీ కబ్జా చేసినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అంటే ఈ పైసలన్నీ తీసుకుపోయి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి ఇస్తున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న భూములను అమ్మాల్సిందే, అమ్మి వాళ్ళు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయాల్సిందే. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆ రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ మారుతుంది. అంటే ఇలా సౌత్ ఇండియన్ చిన్న చూపు చూస్తున్నారు అని అనుకుంటూనే భారతీయ జనతా పార్టీ పలుసార్లు చెప్పింది, మాకు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కాదు, భారత్ అనేది ఒక అఖండ భారతంగా ఉండాలి. భారతంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, ప్రతి మండలం, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం కోసం ఆదివాసి తండాల వరకు కూడా అభివృద్ధి చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కులాల ఆధారంగా, మతాల ఆధారంగా, లేకపోతే సోనియా గాంధీ మెప్పు కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. విజన్ డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్నికల్లో పోరాడినప్పుడు, ఈ దేశంలో 2 పార్లమెంటు స్థానాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎకిలి చేష్టలతోటి, అదేవిధంగా వేలన చేసే విధంగా నవ్వినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడు కూడా బాధపడలేదు. ఈ దేశంలో ఒక రోజు వస్తుంది, ఈ దేశ ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వే పరిస్థితికి వస్తారు అన్నట్టే ఈ దేశంలో 3 రాష్ట్రాలకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కర్ణాటకలో కూడా వాళ్ళ ప్రభుత్వం అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి కర్ణాటకలో తొలగిపోతుంది, భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకపోతుంది. అంటే కేవలం 2 రాష్ట్రాల్లో. ఈ ఎన్నిక తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. అంటే ఒక ప్రాంతానికి కూడా వాళ్ళు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మనుగడ చాలా ప్రశ్నార్థకం. రైట్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, రావాలనుకున్నా, ఏ రాజకీయ పార్టీలైనా కూడా విద్యా, వైద్యం అనేటువంటి ఒక అంశాన్ని పెట్టుకొని ప్రజలలోకి వస్తూ ఉంటాయి. కానీ 2014 నుంచి 2024 వరకు చూస్తే దాదాపు 84,000 పైచీలకు ప్రభుత్వ పాఠశాలలు కంప్లీట్గా కూడా క్లోజ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. యాజ్ పర్ గూగుల్లో మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. చేసినా కూడా అంటే దీని వర్షం ఎట్లా పోతుందంటే, మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు పడిపోయినాయి, ప్రైవేటు పాఠశాలల సంఖ్య పెరుగుతూ ఉన్నది. సో ఇది ప్రైవేట్ రంగానికి తెరతీసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది. అంటే ముఖ్యంగా ఈరోజు కమ్యూనిస్టులు చాలా విద్యావంతులుగా, లేకపోతే ఇంటెలెక్చువల్ పేరు మీద విమర్శ చేస్తూ ఉన్నారు. మీడియా ఆధారంగా చాలా మీడియా ఛానల్లో చూస్తూ ఉన్నాం. దేశంలో ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడే మూసుకోలేదు. దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 2020 నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఢిల్లీలో ఉన్న అదే విద్య, లేకపోతే గల్లీలో ఉన్న అదే విద్య. అంటే ఈ విద్యా విధానంలో చాలా మార్పులు రావాలి. ఎప్పుడో 90sలో తీసుకొచ్చిన విద్యా విధానాన్ని ఇప్పటివరకు కొనసాగుతుంది. దానివల్ల ఏమవుతుంది? స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ రావట్లేదు, లేకపోతే ఉపాధి కల్పన చాలా సాధ్యపడట్లేదు. ఎప్పుడో 30 సంవత్సరాల కింద రాసిన పుస్తకాలను ఇంకా చదువుతూ ఉన్నాం. అంటే ఈ దేశంలో టెక్నాలజీ, సైన్స్ అప్గ్రేడ్ అయినప్పుడు అండ్ ఎడ్యుకేషన్ కూడా అప్గ్రేడ్ కావాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు గ్రామాలలో, పాఠశాలలలో కూడా ఎలాంటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, లేదా డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఎడ్యుకేషన్ని నూతన విద్యా విధానం తీసుకొచ్చారో దానివల్ల దేశంలో చాలా అభివృద్ధి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ యూపీ లాంటి రాష్ట్రాలలో చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ రాకపోతేనే ప్రైవేట్ పాఠశాలకు విద్యార్థులు పోతున్న సందర్భాన్ని చూస్తున్నాం. అదేవిధంగా కర్ణాటకలో కూడా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కంటే ముందు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పాఠశాలల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల సీట్ రాకపోతేనే ప్రైవేట్ పాఠశాలకు పోయే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా ఈ తెలంగాణలో ఎందుకు ఇలాంటి పరిస్థితి రాలేకపోతుందంటే కేవలం విద్యను ఒక వ్యాపారంగా ఇవాళ విద్యా సంస్థలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులై, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కనసాగిలో నడుస్తున్న చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వామపక్ష నాయకులు ఇలా కార్పొరేట్ విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడతారు, ప్రజా సమస్యలపైన పోరాడినట్లు నాటకం చేస్తూనే తెర వెనుకాల
కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్న విధానం చూస్తూ ఉన్నాం. రైట్. కొంతసేపు రాజకీయ అంశాలు కొన్ని పక్కన పెడితే హిందువులకు సంబంధించి, హైందవ దేవుళ్ళకు సంబంధించి, లేదనుకుంటే కొంత హిందువులకు సంబంధించి, డివోషనల్కి సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించి కేరళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తుండొచ్చు. కాసేపటి క్రితం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి, అయ్యప్ప స్వామి భక్తుడు అక్కడ వాటర్ బాటిల్కి సంబంధించినటువంటి రేట్ అడిగినందుకు ఆయనపై జరిగినటువంటి ఒక దాడి, అక్కడ సీసా బాటిల్తోని ఆయన తల బలగొట్టి, ఇంకొక భక్తుడు ఎందుకు బగలగొట్టినామని అడిగినందుకు హైదరాబాద్ భక్తుడిని అయ్యప్ప స్వామి మాలను దాదాపు 41 రోజుల పాటు సంపూర్ణ దీక్ష పూర్తి చేసుకొని ఆ మాలను ధరించి శబరిమల వెళ్ళినటువంటి అయ్యప్ప భక్తుడి మాల తెంపడం, దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? అసలు కేరళ స్థానికులు తెలుగు రాష్ట్రాల భక్తులపై చేస్తున్నటువంటి దాడులను, అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి వాల్యూను ఒక హిందుత్వవాదిగా ప్రజలకు ఏ సందేశాన్ని ఇవ్వబోతున్నారు? కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి హైందవ సనాతన ధర్మం మీద గత కొన్ని సంవత్సరాలుగా దాడి జరుగుతూనే వచ్చింది. ఈరోజు కేరళ ప్రభుత్వం ఏదైతే మనుగడ కొనసాగుతుందో దాని వనరులు, ఆర్థిక లావాదేవీలు మన తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు పొందుతున్నాయి అనేది నిజం. ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో అర్ధమండలం లేదా మండలం 41 రోజులు, లేకపోతే అర్ధమండలం 21 రోజులు కూడా, కొంతమంది 11 రోజులు కూడా మాల ధరిస్తూ ఉన్నారు. చిన్నపిల్లల నుంచి 90 సంవత్సరాల వయసు గల వ్యక్తులు కూడా అధిక సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు పోతూ ఉన్నారు. హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, లేదంటే ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎక్కడ చూసినా కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉన్నప్పుడు కేరళ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి, లేకపోతే ఈ భక్తులని ఎప్పుడైతే బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వకపోతే కాలక్రమంలో భక్తులు ఇంకా తగ్గినట్లయితే వాళ్ళకే నష్టం. కాబట్టి కేరళ ప్రభుత్వం కూడా చాలాసార్లు బయటికి చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా పోలీసు వ్యవస్థ, అదేవిధంగా అక్కడ ఉన్న కొంచెం లా అండ్ ఆర్డర్ సిస్టమ్ మాత్రం ఎగనెస్ట్గా పనిచేస్తున్నట్టు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. ప్రాక్టికల్ చాలామంది భక్తులు పోయి వచ్చినవి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు షేర్ చేస్తే అదే చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఈ దేశంలో 80% ఉన్న హిందువులు, అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉండొచ్చు, కాంగ్రెస్, కమ్యూనిస్టు ఏదైనా ఉండొచ్చు. కాబట్టి మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటే అది భవిష్యత్తులో అన్ని వర్గాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హిందువులు ఒకసారి మేల్కోవడం జరిగితే లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే ఎవరికిచ్చే ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తే మంచిదని నా విజ్ఞప్తి. అంటే వరుసగా ఇప్పుడు దాదాపు మనం చూస్తూ ఉన్నాం, సినీ తారలకు సంబంధించి కూడా, సినీ తారాల పైన కూడా ఇదే వర్షం చూపిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యాదాద్రి కానివ్వండి, లేదనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతికి కానివ్వండి, ఏ సెలబ్రిటీ వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా వాళ్ళకు ఒక వివిఐపి నుంచి దర్శనాలు కానివ్వండి, ఆ యొక్క దర్శనంతో పాటుగా వాళ్ళని కంప్లీట్గా సెక్యూరిటీ, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ఎంతో సెక్యూరిటీ ఇచ్చి మనం పంపిస్తూ ఉంటాం. అట్లాంటిది సినీ తారలు ఎంతోమంది అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటా ఉన్నాం. వాళ్ళను కూడా చిన్న చూపు చూస్తూ పడినట్టాంబడి ఎక్కకుండా పక్క నుంచి తీసుకెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేపియడం, సైడ్ నుంచి తీసుకెళ్ళడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎందుకు అసలు తెలుగు ప్రజానికానికి కానీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళని కానీ టోటల్ అసలు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే అది తెలుగు రాష్ట్రాల వల్లే నడుస్తుంది ఒక రకంగా చెప్పాలి అని అంటే. ఎందుకంటే ఇక్కడ నుంచే దాదాపు ఇన్కమ్ సోర్స్ అంతా కూడా వెళ్తా ఉన్న సిచ్యువేషన్స్. అట్లాంటి నేపథ్యంలో కూడా ఎందుకు అసలు కంప్లీట్గా తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్ళు అవసరం లేదు మాకు అన్నటువంటి ధోరణిలో వాళ్ళ బిహేవియర్ చూస్తూ ఉన్నాం. కారణాలు ఏంటి అంటే ఈరోజు డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సోదరులకు ఒక వేడుకలు జరుగుతున్నాయి ప్రతి గ్రామంలో, ఈవెన్ కేరళలో కూడా. అక్కడ వాళ్ళకి పెద్దపీఠం వేస్తూ ఉన్నారు. ఈరోజు సనాతన ధర్మం 80% పాటిస్తున్న హిందువులకు మాత్రం ఈ అన్యాయం జరుగుతూ ఉంది. ఇలా కేరళకు ప్రధాన ఆదాయం ఈ తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా అయ్యప్ప భక్తుల నుంచి ఇది కేరళ రాష్ట్రానికి ఆదాయం ఉంది. ఇది గమనించకుండా కేరళ ప్రభుత్వం తీసుకున్న వైఖరి, వాళ్ళు అవలంబిస్తున్న విధానం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈ రకంగా మనము భవిష్యత్తులో కూడా కేరళ లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ఎవరైనా భక్తులు కావచ్చు, విఐపీలు కావచ్చు, అదేవిధంగా సినీ సెలబ్రిటీస్కి దక్కాల్సిన గౌరవం దక్కుతుందని నా ఆలోచన. అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే హిందువులు ముఖ్యంగా యాదాద్రి లేకపోతే ఎక్కడైనా సమ్మక్క సారలకు దగ్గర పోతున్నా కూడా విఐపి దర్శనాలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా మనం ఈరోజు వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ మన ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అక్కడ ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా. అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటే, ఎగ్జాంపుల్ ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లోనే
మేడ్చల్లో ఉన్నటువంటి నారాపల్లిలో ఉన్నటువంటి నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఒక అయ్యప్ప స్వామి భక్తుడు మాల ధరించి కాలేజీకి వెళ్ళినప్పటికీ అయ్యప్ప స్వామి మాల అంటేనే ఆల్మోస్ట్ యూనిఫామ్ అనేది నల్ల దుస్తులు ఉంటాయి. సో నల్ల బట్టలు వేసుకొని వెళ్ళినందుకు అక్కడ ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యం అంతా కూడా ఆ బట్టల్ని తీసేసి కాలేజ్ యూనిఫామ్ వేసుకుంటేనే అనుమతిస్తామని చెప్పేసి ఆ యొక్క స్వామిని కంప్లీట్గా కూడా దుస్తులను తీసేపించే విధంగా చేసి కాలేజ్ యూనిఫామ్ వేసిన తర్వాతే అనుమతించిన ఘటనలు కూడా తెలుగు రాష్ట్రాల్లో, అది మన తెలంగాణలో చోటు చేసుకున్నాయి. దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఆర్టికల్ 19 అండ్ ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దట్ వయలేషన్గా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇదే రూలు అన్ని వర్గాలకు వర్తిస్తుందా, కేవలం హిందువులకు వర్తిస్తుందా? చాలామంది పిల్లలు ఈరోజు హిజాబ్ వేసుకొని పాఠశాలకు వస్తున్నారు. మన అది మతం కాదా? కేవలం హిందువులు 41 రోజు 21 రోజు మనం అనుకున్నట్టు ఆ 41 రోజు మాత్రమే పాటిస్తారు. ఇవాళ హన్మకొండలో కూడా తేజస్వి స్కూల్ అని ఒక ప్రైవేట్ పాఠశాలలో కూడా అదే విధంగా చేస్తున్నారు. అంటే మనం తిరిగి మనం ప్రశ్నిస్తే అప్పుడు అనుమతిస్తున్నారు. అంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి పాఠశాలని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన మనోభావాల మీద, మన సంస్కృతి మీద, మన ధర్మం పట్ల దాడి జరుగుతుందిగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే హిజాబ్ వేసుకొని మరి మనకొక్కడికే వర్తిస్తుందా? అన్ని మతాలకు కూడా వర్తిస్తుందా? హిజాబ్ వేసుకొని పాఠశాలకు రావద్దు కదా మరి. కాబట్టి ఇట్స్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 19 అని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని వెంటనే వాటి యొక్క అనుమతులను రద్దు చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. లేని పట్ల విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, లేదా బజరంగ్ దళ్ కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు కావచ్చు, హిందూ సంస్థలు ఏదైనా తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితికి వస్తే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని హెచ్చరిస్తా ఉన్నాను. మొన్న పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీజేపీ చాలా స్టంట్ తీసుకుంది అండ్ బీజేవైఎం కూడా చాలా ముందుకెళ్ళిన సిచ్యువేషన్. అసలు ఏంది రాష్ట్ర ప్రభుత్వానికి హిందూ దేవుళ్ళన్నా, హిందూ దేవాలయాలన్నా చిన్న చూపా, లేకపోతే కావాలని ఏమైనా మీరు అన్నట్టుగా ఎంఐఎంతో పొత్తు కలిసి అజరుద్దీన్ ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఏమైనా జరుగుతున్నాయి? అయితే పోలీస్ సర్వీస్ రూల్స్, రిక్రూట్మెంట్ సర్వీస్ రూల్స్లో వాస్తవానికి ఈ రూల్స్ ఉన్నాయి. అంటే ఏ మతపరమైన అంశాలు స్పెషల్లీ పోలీస్ సర్వీస్ రూల్స్లో ఉన్నాయనేది వాస్తవం. కానీ మరి అదే ఇఫ్తార్ పార్టీలలో పాల్గొనేటప్పుడు కానీ, లేకపోతే రంజాన్ మాసంలో కానీ, మరి అదే ముస్లిమ్స్లు చాలామంది బియర్డ్ షేవింగ్ చేసుకోకుండా లేకపోతే గడ్డాన్ని పెంచుకొని వాళ్ళు ఆ రంజాన్ మాసంలో ఉంటున్నారు. ఈరోజు క్రిస్టియన్స్ కూడా అలాంటి ఈ వాతావరణంలోనే ఉన్నారు. అంటే వాళ్ళకు వర్తించే రూల్ కేవలం హిందువులకు ఎందుకు వర్తిస్తాయి? అంటే అదే చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి హిందువులకు ఈ 2 సంవత్సరాల్లో హిందూ దేవి దేవతలపైన, అదేవిధంగా దేవాలయాలపైన, హిందూ సనాతన ధర్మం మీద, లేకపోతే మన సంస్కృతి మీద దాడులు జరుగుతాయి. మన హనుమాన్ మాలలు వేసుకోవాలంటే ఈ దిక్కుమాల ప్రభుత్వం పర్మిషన్ కావాలి. లేకపోతే అయ్యప్ప మాలలు వేసుకోవాలంటే ఈ ప్రభుత్వం అనుమతి కావాలి. మనం లేకపోతే భవానీ మాలలు వేసుకోవాలంటే ఈ ప్రభుత్వం అనుమతులు కావాలి. లేకపోతే గణపతి మండపాలు నడవాలంటే ఈ ప్రభుత్వం అనుమతులు కావాలి. లేకపోతే హనుమాన్ శోభయాత్ర తీద్దామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి. కానీ ఇంత ఆదాయం ఏదైతే ఇలా ఒక హిందువు పెళ్లి చేసుకున్నా, హిందువు ఒక పండగ చేసుకున్నా, హిందువు ఒక కార్యం చేస్తే చాలామంది కుటుంబాలు ఆధారపడతాయి. పువ్వులు కొనుక్కొచ్చుకుంటాం, పువ్వులు అమ్మేటోడికి లాభం ఉంటుంది, లేకపోతే పండ్లు అమ్మేటోడికి లాభం ఉంటుంది, పూజా సామాగ్రి అమ్మేవాడికి లాభం ఉంటుంది. అంటే హిందూ సనాతన ధర్మమే మనం బతుకుతూ కొన్ని వందల కుటుంబాలకు ఉపాధి హామీ కల్పించే ఏకైక సంస్కృతి హిందూ సాంప్రదాయం. కాబట్టి హిందువుల మీద దాడి చేస్తే చాలామంది చూస్తున్నారు, కొబ్బరికాయలు కొట్టుకొని గుడికి వెళ్ళి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కొస్తారు. కానీ మన ధర్మం మీద దాడి జరిగినప్పుడు తిరిగి ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే వస్తుందో మన ధర్మం బతుకుతుంది. ఇలా గోవు మీద దాడి జరిగితే మనము గుడి ముందు గోవు కనబడగానే అరటి పండు లేకపోతే ఏదైనా ఫలం పెట్టేసి మొక్కేసి వస్తాం. అది కాదు, ఎక్కడ గోవు వధించబడుతుందో అక్కడ మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ దేవి దేవతల పైన వక్రీకరించి మాట్లాడితే ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని బొందబెట్టాల్సిన అవసరం హిందువుల చేతిలో ఉంది. కాబట్టి హిందువులు మేల్కోకపోతే భవిష్యత్తు మనుగడ చాలా ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రని, సంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రని చావా సినిమా రూపంలో మనం చూసినట్లయితే అసలు అది చూసింది చాలా తక్కువ, చూడండి చాలా ఎక్కువ. కాబట్టి ఈ దేశంలో అలాంటి మహనీయుల యొక్క త్యాగాలు ఉన్నాయి. ఈ దేశం మీద కొన్ని వందల సంవత్సరాల నుంచి మన సంస్కృతి మీద, మన ధర్మం మీద దాడి జరుగుతూనే ఉంది. నలంద విశ్వవిద్యాలయంలో కొన్ని వేల పుస్తకాలను తగలబెట్టినా కూడా మనము ఇప్పటికి కూడా మన ధర్మాన్ని ఇంచు కూడా జరపలేదు. కానీ ఇదే ధైర్యంతో పాటు మనము నెగ్లిజెన్సీ కూడా ఉండడంతో మన ధర్మం మీద భవిష్యత్తులో ప్రశ్నార్థకం. ఇవాళ చాప కింది నీళ్ళ మాదిరిగా
క్రిస్టియన్స్ అంతా లంబాడి తండాలలో లేకపోతే ఆదివాసీ తండాలలో చొరబడి మత మార్పిడి చేస్తూ ఉన్నారు. అది కూడా వాయిలేషన్, అది చట్టరీత్యా నేరం, వాటిపైన కేసులు ఉండవు. వీళ్ళేమో భౌతిక దాడులు చేస్తారు, వీళ్ళ మీద కేసులు ఉండవు. ప్రభుత్వాలు ఎంఐఎం పార్టీ లాంటి యొక్క కనుమెప్పు కోసమో లేకపోతే మెప్పు కోసమో వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడం కోసం హిందువుల మీద నిరంతరం దాడి జరుగుతుంటుంది, వక్రీకరించి మాట్లాడతారు. దీనిపైన ఎవడు చర్యలు తీసుకోడు. డీజీపీ కూడా దీనిపైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. డీజీపీని బహిరంగ క్షమాపణ అడిగినాం, ఇంతవరకు క్షమాపణ చెప్పారు, అదే ఒక బాధాకరం. అదే ఈరోజు హిందువు మీద కాకుండా ముస్లిం మీదనో క్రిస్టియన్ మీదనో దాడి జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే విధానం 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఈ హిందువులని ఒక అసమర్థులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని నా ఆలోచన విధానం. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీజేపీ ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏరివేతకు సంబంధించిన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తూ ఉంది, దేశవ్యాప్తంగా దుమారం రేగుతూ ఉంది. మావోయిస్టుల ఎన్కౌంటర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఛత్తీస్గఢ్లో దాదాపు 3 రోజుల నుంచి భీకర యుద్ధం కొనసాగుతూ ఉన్నది. దాదాపు ఇప్పటికే 3 జవాన్లు, దాదాపు 12 మంది మావోయిస్టుల మృతికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి అసలు ప్రశ్నించే గొంతులను అణిచివేసే ప్రయత్నం, చంపేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందనేది కమ్యూనిస్టు పార్టీలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి, ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈరోజు మావోయిస్టులు లేకపోవడం వల్ల అడవులు అంతరించిపోతూ ఉన్నాయి. కంప్లీట్గా కూడా మైనింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడైతే మావోయిస్టుల ప్రభావం ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి అక్కడ అంతరించకపోతూ ఉన్నారు. అంతరించిపోతున్న నేపథ్యంలో అడవిలు కూడా అంతరించిపోయేటువంటి అవకాశాలు అనేది కమ్యూనిస్టు పార్టీలు, ఆదివాసీలు కూడా కొంత స్ప్రెడ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి కమ్యూనిస్టు పార్టీ యొక్క మూలాలకు చూస్తే కమ్యూనిస్టు పార్టీకి భారతదేశానికి సంబంధం లేదు. మొదటగా కమ్యూనిస్టు పార్టీ యొక్క భావాజాలం అంతా విదేశీ సంస్కృతి, చైనా బేస్డ్గా పుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1920లో పుట్టింది. తర్వాత అదే 1920 భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పుట్టింది. ఆ తర్వాత లెనినిజం పుట్టింది. తర్వాత ఇంకా లిబరేషన్ పుట్టింది. తర్వాత ప్రజా ప్రతిఘటన పుట్టింది. లేకపోతే ఇంకొకటి అట్లా 100 సంఘాలు పుట్టినాయి. అంటే మీ వామపక్ష సిద్ధాంతాలు మీకే పడవు. అంటే మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. ఒకటి వాస్తవం, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నిజాం వ్యతిరేకంగా పోరాడినప్పుడు, లేకపోతే పెత్తందారి వ్యవస్థకు పోరాడినప్పుడు, అదేవిధంగా లేకపోతే పటేల్ పట్వారి వ్యవస్థకు పోరాడినప్పుడు, వ్యతిరేకంగా పోరాడినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. మళ్ళీ స్వరాజ్యం లాంటి, లేకపోతే ధర్మభిక్షం లాంటి, లేకపోతే చంద్ర పుల్లారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ భూములని ఒక ఆదర్శవంత నాయకత్వంలో వాళ్ళ భూములని ప్రజలకు పంచినారు. అదేవిధంగా ఇలా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళ చరిత్ర పుస్తకాలకు ఎక్కిందంటే కేవలం వాళ్ళ యొక్క త్యాగాలతో పాటు వాళ్ళ సేవలు ఉన్నాయి. వాళ్ళ నిబద్ధతతో వాళ్ళకు పనిచేసారు. కమ్యూనిస్ట్ పార్టీ ఇంకో ఫస్ట్ ఒక ఆదర్శవంత నాయకత్వంలో వాళ్ళ ఐడియాలజీకి దగ్గరకు పనిచేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఐడియాలజీగా పనిచేశారు. కానీ మీరు ఇప్పటికీ ఎవరైతే సోకాల్డ్ సెక్యులరిస్ట్ ముసుగులో లేకపోతే సోడియో సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వివిధ వామపక్ష పార్టీల పేరు మీద ఊరికొక్కరో లేకపోతే దేశానికి 2-3 వీళ్ళంతా చైనా లాంటి దేశ కనసైగల్లో ఈ దేశంలో ఉన్నారు. మావోయిస్టుల యొక్క మనుగడ కూడా చాలా ప్రశ్నార్థకం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఏదైతే మావోయిస్టులో ఉన్న చాలామంది కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడ్డ పరిస్థితికి వచ్చింది. వాళ్ళు అడవులలో ఉండాల్సిన అవసరం ఈ జనరేషన్కి అవసరం లేదు. అందుకే కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ ఈజ్ బీన్ రిజెక్టెడ్. కమ్యూనిజం ఎప్పుడో విదేశాలలో ప్రపంచంలో చాలా రాష్ట్రాలు, చాలా దేశాలు కమ్యూనిజాన్ని ఎప్పుడో తిరస్కరించారు. అక్కడక్కడ ఉన్నాయి అంటే కేవలం ఎందుకంటే ఎక్కడైతే చదువు లేదో, ఎక్కడైతే విద్య లేదో, ఎక్కడైతే అభివృద్ధి లేదో, ఎక్కడైతే వనరులు లేవో, ఎక్కడైతే పాఠశాలలు లేవో అనేది కొంచెం ఉంది. ఎక్కడైతే ప్రాంతం అభివృద్ధి చెందిందో, ఎక్కడైతే మేల్కొల్పబడిరో జనాలు, ఈ జనరేషన్కి ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి కమ్యూనిజం అనేది అవసరం లేదనేది ప్రజలు తిరస్కరించారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. సిపిఎం సిపిఐ 360 స్థానాలు ఉన్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకత్వం అడవులలో ఎందుకు ఉండాలి? మీరు ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొని 1-2-10 మంది స్వలాభాల కోసం మంత్రులతో పైరవ చేసుకొని మీరు ఏసీ కార్లలో తిరుక్కుంటూ మీ పిల్లలు కార్పొరేట్ విద్యా వ్యవస్థకు మీరేమో పోరాడినట్టు యాక్టింగ్ చేయడం, మీ పిల్లలు విదేశాలలో చదువుకోవడం, 1,000 కోట్ల రూపాయలు మీకు ఇంట్లోకి ఉండడం, మీరు హిందువుల మీద దాడి చేసినట్టు యాక్టింగ్ చేయడం, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీ భార్యలేమో గుళ్ళకి వెళ్ళి పూజలు చేయడం, ఇదంతా ఎందుకు ఈ యాక్టింగ్?
అంటే మీరు కొన్ని వర్గాల వారు వాదివాసులని ఎస్సీ ఎస్టీ బీసీలని వాళ్ళ నక్సలేట్లుగా మార్చి వాళ్ళకి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏదో తెలియకుండా లేకపోతే కుటుంబ వ్యవస్థకు దూరంగా పెట్టి వాళ్ళని ఒక ముసుగులో మీరు ఇలా వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. ఎవడన్నా చైతన్యవంతుడైతే వాని ముందుగా మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాని ఎన్కౌంటర్ చేపిస్తున్నది, ఇది చరిత్రలో ఉంది. కాబట్టి కమ్యూనిస్టు ఎవరైతే నక్సలిజం ముసుగులో కొంతమంది మేల్కొని ప్రజాక్షేత్రం రావాలనుకున్న వాళ్ళు వస్తే ఇక్కడ అర్బన్ నక్సలేట్లకు ప్రమాదం. ఎందుకంటే వాళ్ళ మనుగడ కొనసాగదు. ఎందుకంటే వాళ్ళు అర్బన్ నక్సలేట్లు మనుగడ కొనసాగాలంటే ఆదివాసీ తండాలలో ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలంతా అడవులలో ఉండాలి, వీళ్ళు మాత్రం హైదరాబాద్లో ఉండాలి. కాబట్టి వీళ్ళ మనుగడ కొనసాగాలంటే వాళ్ళు అక్కడే ఉండాలని వీళ్ళ వాతావరణం, వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి దూరం ఉండాలని వీళ్ళ ఆలోచన విధానం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వీళ్ళందరికీ అప్పీల్ చేస్తుంది, మీకు ఒక డెడ్ లైన్ ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు లొంగిపోండి, కుటుంబాలకు దగ్గరగా ఉండండి. మీకు ఒకవేళ రాజకీయ చైతన్యం చేయాలనుకుంటే మీరు ప్రత్యక్ష ఎన్నికలు పొట్లాడి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోమని చెప్తా ఉంది. మిమ్మల్ని ఎక్కడ వ్యతిరేకంగా పొమ్మని చెప్పట్లే. ఇలా చూసినట్లయితే పోలీసులు కూడా వాళ్ళు న్యాయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారు, చాలామంది ట్రైనింగ్ చేసి గవర్నమెంట్కు అనుసంధానంగా వాళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు తప్ప వాళ్ళని కాల్చి చంపే హక్కు మీకు ఎక్కడిది కూడా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఎస్. ఇంకొక అంశం ఏంటి అంటే డిసెంబర్ వచ్చిందంటే గత 2 సంవత్సరాలను చూడొచ్చు మనం. గతంలో 2023లో జరిగినటువంటి ఎన్నికలప్పుడు, ఆ తర్వాత 2024 డిసెంబర్లో, అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు, మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 2025 డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విజయోత్సవాలనాలన్నా లేకపోతే విజయ కేతనాలన్నా ఎందుకు, ఈ సభలు ఎందుకు, సమావేశాలు ఎందుకు, ఏం సాధించింది తెలంగాణ అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విజయోత్సవాలను చేస్తూ ఉన్నది. విజయోత్సవాలు ఎప్పుడైనా అగ్రనేతలని మెప్పు పొందడం కోసం. ఎందుకంటే ఈరోజు ఈ నకిలీ గాంధీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒరిజినల్గా గాంధీలే కాదు, గాంధీకి ఈ నకిలీ గాంధీలకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క పుట్టుక కూడా అబద్ధం. ఒరిజినల్ స్వతంత్ర కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు. కాబట్టి చాలామంది అదే భ్రమలో ఉన్నారు. అంటే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని అందరూ అనుకుంటున్నారు. అది కాదు. ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో వైండప్ అయింది. ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం సోనియా గాంధీ, ఇందిరాగాంధీ లేకపోతే ఇలాంటి గాంధీల కోసం పుట్టుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళ మెప్పు కొందాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రమాదంలో ఉన్నాడు. అంటే కర్ణాటకలో కనుక ఎట్లయితే యడ్యూరప్ప అండ్ శివకుమార్ గారు ఎట్లా కొట్లాడుకుంటారో ఇక్కడ కూడా నిరంతరం పైరవాలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని సర్కార్ని దింపాలని, దాని రక్షణ కోసమే ఈరోజు మంత్రుల యొక్క మెప్పు పొందడం కోసమే ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి విజయోత్సవాలు లేదు, మన్ను లేదు, మశానం లేదు. గ్రామాలలో పోతే ఈరోజు గ్రామ పంచాయతీలో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. కాంగ్రెస్ పార్టీకి పుట్టగదు లేకుండా పోతుంది. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం, డైవర్షన్ కోసమే ఈ విజయోత్సవాలు. ఇప్పుడు విజయోత్సవాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుందో, లోకల్ బాడీ ఎన్నికల రిజల్ట్, గ్రామ పంచాయతీ రిజల్ట్ వచ్చిన అనంతరం ఎవరైతే 5 మంది మంత్రుల పదవులు కోల్పోతురు, 42% రిజర్వేషన్ దేవునికి ఎరక, ఉన్నోళ్ళ పదవులు పోకుండా ఈ కాంగ్రెస్ పార్టీ చూడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే డిసెంబర్ 7న బీజేపీ ధర్నా చౌక్ దగ్గర ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇప్పటికే మీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బీజేపీ నాయకులకు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పిలుపునిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసలు ఏంటి కార్యక్రమం అంతా కూడా మరి కాంగ్రెస్ వ్యతిరేక, కాంగ్రెస్ చేస్తున్నటువంటి వైఫల్యాలపైన లేదంటే కాంగ్రెస్ హామీలపైన దేనిపైన ఈ కార్యక్రమం ఉండబోతా ఉంది డిసెంబర్ 7న? అంటే 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలకు చేసింది ఏమీ లేదు, శూన్యమని ఈ భారతీయ జనతా పార్టీ రథసారథి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, లేకపోతే అదేవిధంగా మా బండి సంజయ్ గారి నాయకత్వంలో, రాష్ట్ర పార్టీ నాయకత్వంలో ఈరోజు అన్ని వర్గాల వాళ్ళని మేల్కొల్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సంపన్న వర్గాలను ఏ విధంగా మోసం చేస్తూ ఉందని చెప్పడం కోసం ఈ ధర్నా చౌక్ కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగులని, అదే విద్యార్థులని, అదేవిధంగా రైతులని, అదేవిధంగా ముసలి వాళ్ళని, పెన్షన్ల విషయంలో కావచ్చు, వ్యాపారస్తులను కావచ్చు, అన్ని సంపన్న వర్గాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఈ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ని
ప్రజలకు చెప్పాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో అధికారం రాబోతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ధర్నా చౌక్ కార్యక్రమం ఉండబోతుంది. ఫైనల్గా ఇంకొక పాయింట్ ఏంటంటే గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడుకుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ ఏంది, బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుంది అన్నటువంటి టాక్ను కూడా వినిపిస్తూ ఉంది. కవిత కూడా తెలంగాణ జాగృతి అనేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రజలకు వెళ్తున్న కవిత గతంలో చేసినటువంటి పలు అంశాలకు సంబంధించి మనం మాట్లాడితే త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుంది అంటున్నారు. నిజంగానే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతుందా? రాబోతున్న 2028-29 ఎన్నికల్లో రెండు పార్టీలు ఆంధ్రాలో కదా పొత్తుతో బయటకు వచ్చినట్టుగా పొత్తుతో మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అంతర్గత విషయము, ఎందుకంటే అది నా స్థాయికి మించి మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది, దాన్ని డైవర్ట్ చేయడం కోసమే టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో రాకపోయినా, ఏ పార్టీలో సమస్యలు ఉన్నా భారతీయ జనతా పార్టీకి అవసరం లేని సబ్జెక్టుగా భావిస్తూ ఉంది. ఎందుకంటే అదొక ప్రాంతీయ పార్టీ, అదొక కుటుంబ పార్టీ అని భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా చెప్తూనే ఉంది. అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా కాదు, పార్ట్నర్షిప్ కంపెనీ. ఆ కంపెనీ ఎప్పుడైనా కూలిపోతుందని అమిత్ షా గారు పలు బహిరంగ సభలో చెప్పడం జరిగింది. కాబట్టి అది కుటుంబ విచ్ఛిన్నం, అది ఎప్పటికైనా విచ్ఛిన్నమయ్యే పార్టీ. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళని ఈరోజు ప్రజాక్షేత్రంలో వాళ్ళని విచ్ఛిన్నం చేసే ప్రయత్నానికి తీసుకొచ్చిందని మనం భావిస్తా ఉన్నాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ యొక్క మనుగడ వాళ్ళ అంతర్గత విషయము, వాళ్ళు చేసిన తప్పుదాలే వాళ్ళని ఈరోజు రోడ్డు మీద నిలబెట్టిందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ రామయ్య. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రేవంత్ చేస్తున్నటువంటి వైఖరి కానీ, హిందూ దేవుళ్ళ పైన మాట్లాడుతున్న మాటలు కానీ, ఇదంతా కూడా ఎంఐఎం పార్టీకి మద్దతుగా ముస్లిం కమ్యూనిస్ట్గా మారుతున్నటువంటి రేవంత్ సర్కార్ చేస్తున్న అరాచకాలంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో మరో ఇంటర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తుండండి స్టూడియో 18 న్యూస్. నేను ప్రణయ్.